హలో గైస్, వెల్కమ్ టు సైకలాజికల్ ట్రేడింగ్ ఛానల్. అయితే ట్రేడ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ట్రేడ్ తీసుకున్నామండి. 13th నవంబర్ తీసుకున్నాం, అంటే మండే ట్రేడ్ అయితే తీసుకున్నాము. మండే స్టార్టింగ్ అరౌండ్ 10-20 వరకు కొంచెం వాలటైల్ ఉంది మార్కెట్. మూవ్ అయితే ఇచ్చింది డౌన్ సైడ్కి. తర్వాత కొంచెం సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఫస్ట్ కొంచెంసేపు మార్కెట్ ఫాల్ అయినాక కొంచెంసేపు ఇక్కడ బాక్స్లో బాక్స్ స్ట్రాటజీ ఒకటి ఉంటుంది. అది ఇక్కడ వర్కౌట్ అయ్యింది. కొంచెం టైం స్పెండ్ చేసింది. సడన్గా ఒక బిగ్ బార్ వచ్చి బ్రేక్ చేసింది. మ్యాక్సిమం చెప్పాలంటే ఇక్కడ నుంచి మూవ్ రావాలి, మంచి మూవ్, కానీ ఇక్కడ సైడ్ వేస్ అయిపోయింది. ఇక్కడ సైడ్ వేస్ అయిపోవడం వల్ల ఇక్కడ ఎంట్రీ అయిన వాళ్ళు కూడా నేను చూశాను స్ట్రైక్ ప్రైస్లోని. ఇక్కడ నేను సపోజ్ ఇక్కడ మనం 8 తీసుకుంటాం, ఆబ్వియస్లీ 19,450 సిఈ తీసుకుంటాం. మనం ఆప్షన్ బయింగ్ చేస్తాం కాబట్టి సిఈ తీసుకుంటే ఈ మూవ్ వచ్చినాక ఈ మూవ్కి 30 అయిపోయింది. ప్రీమియం అయితే అనుకుందానికన్నా చాలా ఎక్కువ పడిపోయింది. సపోజ్ ఇక్కడ మీరు ఈ బ్రేక్అవుట్ దగ్గర ఒక 35 రూపీస్ కొన్నారనుకో, ఇక్కడ వరకు వెళ్ళి ఒక 43 వరకు వెళ్ళి ఈ మూవ్కి, ఈ డౌన్ఫాల్ మూవ్, ఈ సైడ్ వేస్ మూవ్కి ప్రీమియం 35 కొనింది 33, 32, అలా 3-4 రూపీస్ మనకు లాసే. మన ఎంట్రీ పొజిషన్ తీసుకున్న పైనే ఉంది మార్కెట్, కానీ లాస్లోనే ఉంది. అంటే సిఈ వైపు ప్రీమియం అంతా పెరగలేదు ఆ రోజు. దాన్ని బట్టి అర్థం చేసుకుని మనకు అది. అప్పుడు మనం ఏం చేయాలి? పీఈ పొజిషన్ ప్లాన్ చేసుకోవాలి, లేదంటే మార్కెట్ కామ్గా ఉండాలి. అంతేగాని నేను ఇక్కడ ఏం చేసానంటే, ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యిందో మార్కెట్ మూవ్ ఇవ్వకుండా టైంపాస్ చేసింది. చాలాసేపు వరకు అలా టైంపాస్ చేసి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఫామ్ చేసింది. టైంపాస్ చేసి నేను మళ్ళీ ఈ బ్రేక్అవుట్ దగ్గర రీటెస్ట్ దగ్గర ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. ఈ బ్రేక్అవుట్ రీటెస్ట్ దగ్గర నా అలాగే చాలామంది అనుకున్నారు. కాకపోతే ఏంటంటే సిఈ అంత బాగా పెరగట్లేదు. మార్కెట్లో మార్నింగ్ మంచి ఫాల్ అయితే వచ్చింది. పైన పెద్ద రెసిస్టెన్స్ ఉంది. బిగ్ బార్ కూడా ఏమీ అవ్వలేదు. అప్పటి వరకు ట్రేడ్ తీసుకోకూడదు, ఇది మనం చేసిన తప్పు. కాకపోతే ఇక్కడ నేను ఫోమోలో ఎంట్రీ అయిపోయాను. ఒక ట్రేడే తీసుకున్నా, ఇక్కడ ఎంట్రీ అయ్యాను. ఎస్ఎల్ అయితే హిట్ అయింది. ఇలా వెళ్ళి ఎస్ఎల్ అయితే హిట్ అయింది. ఇది చేసిన తప్పు, మనం ఇప్పుడు చేయకూడదు. బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ అయ్యి అయితే వెంటనే వెళ్ళిపోవాలి, లేదంటే ఎస్ఎల్ అయితే తినేస్తుంది. చూసుకోండి. ఎంట్రీ అయితే బాగానే ఉంది, వెళ్తే ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. కాకపోతే ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఒక బిగ్ బార్ అయ్యి మార్కెట్ టైంపాస్ చేసింది. మళ్ళీ సార్ టైంపాస్ చేయదేమో, ఈసారి జెన్యూన్ ఏమో అనుకున్నాను, అవ్వలేదు. అయితే పైన రెసిస్టెన్స్ కూడా ఉంది. మార్నింగ్ కూడా సెల్లింగ్ అయ్యింది. సిఈ కూడా అంత బాగా పెరగలేదు. ఇంకొంది ఇది 19,450 సిఈ తీసుకున్నాను. అరౌండ్ 69.70 దగ్గర తీసుకున్నాను. 3 పాయింట్స్ ఎస్ఎల్, 3.35 ఎస్ఎల్, 66.30 దగ్గర ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. ఇదండి ట్రేడింగ్. నేను కూడా బిగినరే అండి. మీరు అనుకో ఉండొచ్చు, ఏంటి అన్ని లాస్లో చేస్తున్నాడు ఇతను, ప్రాఫిట్ ఎప్పుడు చేస్తాడంటే, నేను కూడా బిగినింగ్ స్టేజ్లో ఉన్నాను, నేర్చుకుంటున్నాను. నేను ప్రో ట్రేడర్ కాదు. ఒక బిగినింగ్ జర్నీ చూపిద్దామని మీకు ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. అంటే మైండ్ సెట్ ఎలా ఉంటుంది బిగినింగ్లో, మనకంత ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది, ఎక్కడెక్కడ ఏం తప్పులు చేస్తున్నాము, ఎలా నేర్చుకోవాలి మార్కెట్ నుండి, ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. నేను రోజు రోజుకి 1 డే ఒకే ట్రేడ్ చేస్తాను. అది నాకు ప్రాఫిట్ ఇచ్చిన ఎస్ఎల్ ఇచ్చిన అంతేనండి. 10,000 క్యాపిటల్తో బిగినర్ ఎలా ఉంటాడు, ఆడ మైండ్ సెట్ ఎలా ఉంటుందని మీకు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసి పెడుతున్నాను. 1 డే మనం కూడా ప్రాఫిట్ అవుతామండి, నమ్మకం పెట్టుకోండి. నేనైతే చాలాసార్లు నేను కొన్ని ట్రేడ్స్ అయితే మిస్ చేసుకుని, ఎలాగంటే ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని నాకు తెలుసు, కానీ వన్ ట్రే అయిపోవడం కానీ, లేదంటే ఆ రోజు ఏదో వేరే పనులు ఉండడం కానీ అలా అవుతుంది అంతే. కొన్నిసార్లు అయితే నా 500 వరకు వెళ్ళే ప్రాఫిట్, నేను ఏంటంటే ఇంకా 1000 ప్రాఫిట్ చేద్దాము పర్ లాట్ అలా ఆలోచించుకున్నాను. అలా తప్పు చేయకూడదు. అలా ట్రైలింగ్ ఎస్ఎల్ పెట్టుకునేవాడిని, అలా చాలా తప్పు నేర్చుకుంటున్నాను. మనం కూడా ఒక 1 డే సక్సెస్ అవుతామండి. జస్ట్ ఇది బిగినింగ్.
మీకు చెప్దామని అంటే బిగినింగ్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరు ప్రాఫిట్తోనే స్టార్ట్ అవ్వరు. ప్రతి మ్యాక్సిమం మార్కెట్ ఫీజ్ అనేది తీసుకుంటుంది, అది నేను తెలుసుకున్నాను. మార్కెట్ వచ్చిన వెంటనే ఇప్పుడు సపోజ్ మీరు ఏ స్కూల్ చదివినా కాలేజ్ చదివినా ఫీజు అనేది ఉంటుంది కదా, అలాగే ఫస్ట్ మార్కెట్ ఫీజ్ తీసుకుంటుంది. ఫస్ట్ మార్కెట్ విల్ బ్రేక్ యూ, దెన్ ఇట్ విల్ మేక్ యూ. ఓకేనండి. అయితే ఈరోజు కూడా ట్రేడ్ చేస్తాను 15th. కాకపోతే ఈరోజు వీడియో రేపు వస్తుంది, ఇది మండే వీడియో, నిన్న కాలేజ్కి వెళ్ళడం వల్ల. ఓకే అండి, థ్యాంక్స్ అండి, బాయ్.